నిజం కంటే అబద్ధం ప్రచారం చేయడం చాలా సులభం. జగన్ తన భద్రత అడిగాడు, మెయిన్లీ బుల్లెట్ ప్రూఫ్ కారు అని చెప్పించి అది కనీసం అద్దం కూడా కిందకి రావట్లేదు, లోపల లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని ఆయన ఇట్లా భద్రతకు సంబంధించి పక్కన పెట్టారన్నది దాంట్లో కోర్టులో వేసి ఈ లోపుగా ప్రచారం ఏం చేసేశారు, 950 మంది స్టాఫ్ కావాలా నీకు, అంత భయం ఎందుకు జగన్, ఇట్లాంటి ప్రచారం సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ 2 కార్లు ఇచ్చాము, ఎక్కడ తగ్గింది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోర్టులో ప్రభుత్వం తరపున కోర్టుకి అధికారికంగా చెప్పింది ఏంటి, దాంట్లో రిపేర్లు ఉన్నాయి, ఆ వెహికల్ లో స్పేర్ పార్ట్స్ లేవట, ఆ స్పేర్ పార్ట్స్ కోసం ఆర్డర్ పెట్టాము, అవి వచ్చేలోపు వేరే వెహికల్ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఏది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే వేరే వెహికల్ ఏర్పాటు చేస్తాము, ఈ స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం తప్పింది మరే లేదు. అట్లాగే లాబ్ బోస్ట్ వెహికల్ ఏర్పాటు చేసినట్టు చెప్తారు. ఇంకోటి జామర్ లేదట, ఏదైనా విఐపి దాంట్లో జామర్ ఉన్నారు, జామర్ ఏర్పాటు మీద కూడా కసరత్తు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇవన్నీ ల్యాప్సెసే కదా, ఒప్పుకున్నట్టే కదా. కానీ ప్రచారం ఏం జరిగింది, అంతా బాగుంటే జగన్ ఓవర్ చేస్తున్నాడు అన్నట్టు ప్రచారం చేశారు.